రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం శత్రువులు ఎక్కడ లేరు మన పక్కనే ఉంటారు అని అంటుంటారు చాలా మంది అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। శత్రువులు ఎక్కడ ఉండరు మన పక్కనే ఉంటారు అని అంటుంటారు ప్రతి ఒక్కరు। ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చెల్లెలైన వైఎస్ షర్మిలకు వర్తిస్తుంది అనేది ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది। ఎందుకు అంటే రాజకీయ పార్టీలు వేరు, అన్న పార్టీ వైకాపా పార్టీ, చెల్లెల పార్టీ కాంగ్రెస్ పార్టీ। ప్రస్తుతం గతంలో ఇద్దరు కూడా ఒకింట్లోనే, ఇద్దరు కూడా ఒకే పార్టీ, ఇద్దరు కూడా ఒకే పాదయాత్రే, ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళే, ఇద్దరు కూడా వర్ధంతులకు జయంతులకు ఎడపల పాయే, ఇద్దరు కూడా కలిసి మెలిసి చిన్నప్పటి నుంచి తిరిగారు, నాన్నతో తిరిగారు, అమ్మతో తిరిగారు। కానీ ఇప్పుడు భర్త శత్రువులు అయినట్టు ఉంది। చెల్లెలు అన్నను విమర్శిస్తూ, అన్నను ఎంత ఘాటుగా విమర్శిస్తూ, ఎంత ఘాటుగా విమర్శించే పనిలో ఉంది అంటే అంత ఘాటుగా విమర్శించే పనిలో చెల్లెలు షర్మిల ఉంది అంటే అన్న చెల్లెలు ఎంత బాధ పెట్టి ఉంటాడో కదా। ఈ విషయం పక్కన పెడితే అటు తర్వాత అన్న అయినటువంటి జగన్ షర్మిల ఏ విధంగా బాధ పెట్టానో, షర్మిలను ఎందుకు దూరం చేసుకున్నానో, షర్మిలను దూరం చేసుకుని తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటున్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది। ఎందుకు అంటే చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ తరపున। జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన వైకాపా పార్టీలో తలమునకలై ఉన్నాడు, దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు। ఒక పక్క కూటమి నాయకులతో, ఒక పక్క ప్రతిపక్ష హోదా కూడా లేదు। ఆయన చింత రాజకీయం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు అదే అధికార పార్టీలు కూడా విమర్శలు చేయని పరిస్థితి షర్మిల చేస్తుంది। ఎందుకు చేస్తుంది అంటే అన్ననే టార్గెట్ చేస్తూ ఉంది, అన్న మీదనే విమర్శలు చేస్తూ ఉంది। అన్నకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలి అంట, అన్న ప్రత్యేక హోదా కోసం పోరాడాడు కానీ ఆయనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ ఆమె షర్మిల ఎద్దేవా చేస్తూ ఉంది అన్నను। అటు తర్వాత అన్న ఖచ్చితంగా 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్లాల్సిందే, అసెంబ్లీకి వెళ్ళి ఆ అధికార పార్టీని ప్రశ్నించాల్సిందే। నువ్వు పులివెందుల నుంచి ఎంపిక అయ్యావు, నీతో పాటు 10 మంది ఎంపిక అయ్యారు, మిమ్మల్ని ప్రజలు నమ్మారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, మీరు ప్రజాదళం విప్పే చోట ఏది అంటే అది అసెంబ్లీనే, మీరు బయట ఉండి ఏం సాధిస్తారు, మీడియా సమావేశానికే పరిమితం అవుతామంటే ఎలా, మీరు ప్రజలను అగౌరవపరుస్తూ ఉన్నట్లే, కాబట్టి అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని చెల్లి షర్మిల అన్నను ఒక పక్క డిమాండ్ చేస్తుంది। అధికార పార్టీ వాళ్ళు కూడా అంతఘాటుగా డిమాండ్ చేయలేదు, కానీ చెల్లెలు షర్మిల ఏకు మేకై కూర్చున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది। ఏకు తిరిగి షర్మిలను కలుపుకొని పోవాలి అన్న సంకేతం వైపే జగన్ మొగ్గు చూపుతూ ఉన్నాడు అనేది కూడా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి। ఎన్డీఏ అదే ఇండియా కూటమిలోకి వెళ్లాలని జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు ప్రతి మీడియా వాళ్ళు ఇదే కథ చెబుతూ ఉన్నారు। కానీ షర్మిల ఎందుకు అన్నను దాడి చేసే విమర్శలు, మాటల విమర్శల్లోనే షర్మిల తలమునకలై ఉంది। షర్మిల తలనొప్పికి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతూ ఉన్నాడు।
అదే పెద్దలు అనుకుంటూ ఉండాలి కదా, శత్రువు ఎక్కడా ఉండడు, మన పక్కనే ఉన్నాడు అనే దానికి నిదర్శనం అన్న చెల్లెళ్ళే అనేది నా ఈ చిన్న వీడియో. అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి అనలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.